హలో అందరికీ. ఈ వీడియోలో నేను మీకు సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే సేమియా కేసరి చేసి చూపించబోతున్నానండి. ఇలా ఈ కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని వేడెక్కిన తర్వాత ఇప్పుడు అందులో కొన్ని జీడిపప్పు ముక్కలు వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఎండు ద్రాక్షలను కూడా వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు ఫ్రై చేసుకున్న నెయ్యిలోనే 1 కప్పు సేమియా వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని సేమియా మొత్తం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసేసుకున్న సేమియాని వేరే ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ పోసేసుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు 2 యాలకులను ఇలా కచ్చపచ్చగా చేసి వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సేమియాను కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం దగ్గర పెడుతున్నప్పుడు సేమియాని నొక్కి పట్టి చూస్తే ఈ విధంగా 2 ముక్కలుగా విడిపోతుంది. ఇప్పుడు సేమియా బాగా ఉడికిందని అర్థం. ఇలా దగ్గర పడ్డ మిశ్రమంలో 1 కప్పు సేమియాకి 1/2 కప్పు షుగర్ సరిపోతుందండి. మీరు కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసేసుకోండి. షుగర్ మొత్తం ఇలా సేమియాలో మెల్ట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ వీడియో కోసమని కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశానండి. మీరు మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా అందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సేమియా కేసరి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.